హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొద్దిసేపటి క్రితం టీజీపీఎస్సీ గ్రూప్ 2 జీఆర్ఎల్ లిస్టును మనకు రిలీజ్ చేయడం జరిగింది. జీఆర్ఎల్ లిస్టుతో పాటుగా మరి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ను అంతేకాకుండా ఫైనల్ కీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ మార్క్స్ యొక్క అనాలైసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. అదేవిధంగా మరి కీలో ఏమేం మార్పులు చేర్పులు జరిగాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతకు ముందుగా మరి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో యూస్ఫుల్గా ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్, వాటికి సంబంధించిన అత్యంత ప్రామాణికమైనటువంటి పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో మరి ఈరోజు ఉన్నటువంటి ఫైనల్ కీని అదేవిధంగా మరి మార్క్స్ ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం జీఆర్ఎల్ లిస్ట్ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది జీఆర్ఎల్ లిస్టుకి సంబంధించిన మొదటి పేజీ, ఫస్ట్ పేజ్. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మార్క్స్, జెండర్ అదేవిధంగా కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ అండ్ స్పోర్ట్స్, మల్టీ జోన్, అదేవిధంగా మల్టీ జోన్ అండ్ జోన్. ఓకే, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 447 మార్క్స్ ఫస్ట్ ర్యాంకు. ఇక్కడ ఓసీ కమ్యూనిటీకి, అదేవిధంగా మల్టీ జోన్ 1 జోన్ వచ్చేసి 4th జోన్, అదేవిధంగా మల్టీ జోన్ వచ్చేసి ఫస్ట్ మల్టీ జోన్. ఇదే విధంగా మరి నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ ర్యాంకు 444కు సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. 439కు థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మరి మనకు 400 ఎబో 500 ఎబో ఎంతమంది 400 ఎబో, అదేవిధంగా 350, 375, 300 ఎబో ఎంతమంది ఉర్రో ఒకసారి కౌంట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాము వీడియో చివరన. అది 300 ఎబో 400 ఎబో ఎంతమంది ఉన్నారో ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మనకు టోటల్గా 2,36,649 మెంబర్స్ రాసిన వాళ్ళవి ఇక్కడ మనకు మార్క్స్ లిస్టు జీఆర్ఎల్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. 2,36,649 మెంబర్స్ ఈ మార్క్స్ జాబితా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక కీని ఒకసారి మనం ఫైనల్ కీని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ పేపర్ 1కి సంబంధించిన ఫైనల్ కీ ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయో ఇక్కడ నేను పేపర్ మీద రాసి పెట్టినా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది పేపర్ 4కు సంబంధించింది. తర్వాత ఇక్కడ చూస్తే మనకు గ్రూప్ 2లో అబవ్ 400 మనకు 64 మెంబర్స్ ఉండడం జరిగింది. 400 ఎబో వచ్చిన వాళ్ళు 64 మెంబర్స్ ఉండగా 375 ఎబో వచ్చిన వాళ్ళు 348 మెంబర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా 350 ఎబో 1438 మెంబర్స్, అదేవిధంగా 300 ఎబో మనకు చూస్తే 9,503 మెంబర్స్ 300 మార్కుల పైన, 9,503 మంది 300 మార్కుల పైన ఈ జాబితాలో మనకు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా 350 మార్కుల పైన 1,438 మంది అభ్యర్థులు 350 మార్కుల పైన స్కోర్ చేయడం జరిగింది. ఇక 375 మార్కుల పైన 348 మంది అభ్యర్థులు ఉండడం జరిగింది. ఇక 400 పైన 64 మెంబర్స్ ఇక్కడ మనకు పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక కీ విషయాన్ని చూస్తే ఫైనల్ కీ చేంజెస్ చూస్తే మనం పేపర్ల వారీగా పరిశీలిద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్స్ అనేవి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్స్ అవి. పేపర్ 1లో ఒక క్వశ్చన్ డిలీట్ కావడం జరిగింది. అది 73, క్వశ్చన్ నెంబర్ 73. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 73 డిలీట్ కావడం జరిగింది. ఇక పేపర్ 1లో ఒక క్వశ్చన్ డిలీట్ అయింది తప్ప ఇక ఎలాంటి క్వశ్చన్స్ చేంజ్ కావడం, ఆన్సర్ చేంజ్ అనేది ఏమీ లేవు. ఇక పేపర్ 2 వచ్చేసి 2 క్వశ్చన్స్ డిలీట్ కావడం జరిగింది. అవి క్వశ్చన్ నెంబర్ 30 అండ్ 135. ఈ క్వశ్చన్ నెంబర్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లు అవి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 30 అండ్ 135 2 క్వశ్చన్లు డిలీట్ కావడం జరిగింది పేపర్ 2లో. అదేవిధంగా ఈ 2 క్వశ్చన్లు డిలీట్ కావడంతో పాటుగా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ కావడం జరిగింది. అది 61 అండ్ 65. 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేంజ్ కావడం జరిగింది, 61 అండ్ 65. ఇక పేపర్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ డిలీట్ అయిన క్వశ్చన్స్ ఏమీ లేవు. అదేవిధంగా 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 14, 33, 125, 137 4 క్వశ్చన్లు డిలీట్ కావడం జరిగింది. ఇక పేపర్ 4 చూసినట్టయితే 4 క్వశ్చన్స్ డిలీట్ కావడం జరిగింది. 62, 63,
110 116 62 63 110 116 4 క్వశ్చన్లు డిలీట్ కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం పేపర్లో 4 క్వశ్చన్లు డిలీట్ కావడం జరిగింది. అవి మరి ఏమేమి క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి, ఏమేమి క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ అయ్యాయి మనం వివరణాత్మకంగా ఒక వీడియో చేద్దాం. 62 63 110 116 ఈ 4 క్వశ్చన్లు డిలీట్ కాగా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేంజ్ కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 33, క్వశ్చన్ నెంబర్ 29, క్వశ్చన్ నెంబర్ 60, క్వశ్చన్ నెంబర్ 65. 30, 33, 29, 60, 65 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ కావడం జరిగింది. 4 క్వశ్చన్స్ డిలీట్ కావడం జరిగింది. ఇక టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ 4 పేపర్లలో కలిపి మనకు ఇక్కడ 7 క్వశ్చన్స్ డిలీట్ కావడం జరిగింది. అదేవిధంగా 11 క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ కావడం జరిగింది. టోటల్గా మనము 600 క్వశ్చన్స్కు 4 పేపర్లకు సంబంధించి 600 ప్రశ్నలకు గాను 7 క్వశ్చన్స్ పూర్తిగా డిలీట్ కావడం జరిగింది. ఇక 11 ప్రశ్నలకు ఆన్సర్లు చేంజ్ కావడం జరిగింది. ఇక మనము ఈ యొక్క కీ విశ్లేషణ, అదేవిధంగా ఏమేమి క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి, ఏమేమి క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ అయ్యాయి నెక్స్ట్ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. ఇక మరొకసారి ఇక్కడ చూడండి, 400 పైన 64 మెంబర్స్ ఉన్నారు, 370 పైన 348 మెంబర్స్, 350 అబోవ్ 1438, 300 అబోవ్ 9503. నెక్స్ట్ వీడియోలో మరింత విశ్లేషణ చేద్దాం. ఈ కీ పైన ఏమేమి క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.